హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వచ్చేసి నిమ్స్ హాస్పిటల్లో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే నిమ్స్ హాస్పిటల్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే నాకు అయిన నీ లిగమెంట్ టేర్ కోసము నాది వచ్చేసి ఏసిఎల్, పీసీఎల్, ఎంసీఎల్ ఈ మూడు నాకు కట్ అయినాయి. నేను దీని గురించి చెప్తే స్టెప్ 1 ఫస్ట్ స్టెప్ ఏంటంటే నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనం విజిట్ చేయాల్సింది అవుట్ పేషెంట్ బ్లాక్ అని ఉంటుంది. అవుట్ పేషెంట్ బ్లాక్ అని ఒక బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్లో మనం విజిట్ కావాలి. ఇక్కడ విజిట్ అయిన తర్వాత ఎంట్రన్స్లో డోర్ దగ్గర మనం డైరెక్ట్ పోతేనేమో ఓపీ 100 రూపీస్తోని తీసుకోవచ్చు. అదే ఆరోగ్యశ్రీ ఉందనుకో, ఆరోగ్యశ్రీ ఉంటే 42 నెంబర్ 41 నెంబర్లో ఒక్క రూపాయి కట్టనవసరం అవసరం లేదు. ఫ్రీగానే మనకి ఒక పేపర్ ఇస్తారు, ఓపీ పేపర్ ఇస్తారు. ఓపీ పేపర్ ఇస్తారు. స్టెప్ 2 ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గర విజిట్ చేయాలి స్టెప్ 2లో. అంటే ఈ ఓపీ పేపర్ తీసుకున్న తర్వాత డాక్టర్ దగ్గర విజిట్ చేసేటప్పుడు ముందే ప్యూన్స్ ఉంటారు. వాళ్ళని మేనేజ్మెంట్ చేసుకుంటే చాలా బెటర్. ప్యూన్స్ని మేనేజ్ చేసుకుంటే కొంచెం మనకి ప్రాసెస్ అనేది తొందరగా జరుగుతుంది. మనం కొంచెం తొందరగా కావాలనుకుంటే తొందరగా మన పైసలు కొంచెం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అదే ప్యూన్స్ దగ్గర. స్టెప్ 2లో డాక్టర్ని విజిట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3. డాక్టర్ ఏమంటాడంటే సిమెంట్ పట్టి వేసుకోవాలి 15 రోజులు అని చెప్తాడు ఖచ్చితంగా నీ లిగమెంట్ టేర్కి. సో సిమెంట్ పట్టి వేసుకుంటే అక్కడ 15 డేస్ వెళ్ళిపోతుంది. మళ్ళీ 15 డేస్ తర్వాత మనము స్టెప్ 4కి వస్తాం. 15 డేస్ తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఫిజియోథెరపీకి రమ్మంటాడు. 15 డేస్ మన సిమెంట్ పట్టి కంటిన్యూస్గా మనం లెగ్గుకుంటే నీ కాలు అనేది బెండ్ కాదు. 100% లెగ్ బెండ్ కాదు కాబట్టి మన నెక్స్ట్ ఏంది? ఫిజియోథెరపీ చేయమంటాడు. ఫిజియోథెరపీలో 1 డేలో 2 డేలో అది రికవర్ కాదు. మనం ఏదో అందరూ హీరోస్ లాగా రప్ అని అందరూ బెండ్ చేద్దాం అనుకుంటారు, కానీ అది ఇంపాసిబుల్. అది చాలా పెద్ద ప్రాసెస్ ఏం కాదు, కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అది 15 డేస్ ఖచ్చితంగా తీసుకుంటుంది నీ బెండ్ కావడానికి. మనకి 90% 100% తీసుకురావడం అవసరమే లేదు. రాదు కూడా. 70% వస్తే చాలు మనకి. నీ ఫోల్డింగ్ అనేది నీ బెండింగ్ అనేది ఒక 70% వస్తే చాలు. 70% వచ్చింది అనగానే 15 డేస్ నీకు కంప్లీట్ అయితే 70% కూడా వచ్చేస్తుంది. తర్వాత మనకి స్టెప్ 3లో పేమెంట్ ప్రాసెస్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ నెక్స్ట్ మీకు ఏం చెప్తాడంటే పేమెంట్ చేయాలి, ఆపరేషన్ చేయాలి ప్రాసెస్ చెప్తాడు. ఇంకా మీకు ఆరోగ్యశ్రీ ఉందా లేదా? సో లేకపోతే డైరెక్ట్ మనీ పేమెంట్ చేసుకోవాలి. స్టార్ట్ అయితేనే ఉంటుంది ట్రీట్మెంట్. అది నో ప్రాబ్లం, దానికి ఏం లేదు. మనకు దీనికి సంబంధం లేదు. ఇక్కడ ఉన్న పేదోనికి మాత్రమే. పైసలు ఉన్నోడు ఇట్లానే వెళ్ళిపోతుండే, కానీ పేదోడిది ఏంది? ఆరోగ్యశ్రీ తీసుకుని మళ్ళీ నీ లిగమెంట్ కోసం డాక్టర్స్ 30,000 మాత్రమే వాళ్ళు దాన్ని బేర్ చేస్తుంటారు. సో ఫర్దర్గా డాక్టర్ ఏం చెప్తాడు? ఎల్ఓసి రాసిస్తాం మీకు, సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చుకో అంటాడు. సీఎం రిలీఫ్ ఫండ్ 1,50,000 రాస్తాడు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఒక పేపర్ తీసుకొని, అది మీకు పోస్ట్ చేస్తాను నేను. సీఎం రిలీఫ్ ఫండ్ పేపర్ తీసుకొని మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ పేపర్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? మనం ఈ సీఎం ఎల్ఓసి పేపర్ తీసుకొని ఎంట్రీస్ దగ్గర పైన అదేందమ్మా తేజ, అదేంది రూమ్ నెంబర్, ఇక్కడ బిల్ కౌంటర్ దగ్గర రూమ్ నెంబర్ 7లో స్టాంప్ వేస్తారు. స్టాంప్ వేయించుకొని రావాలి. స్టాంప్ వేయించుకొని రావాలి. స్టాంప్ వేయించుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి? మీరు ఎప్పుడైతే ఓపీ ఉన్నారో ఓపీ పైననే సెకండ్ ఫ్లోర్లో సూపరింటెండెంట్ ఉంటాడు. సూపరింటెండెంట్ దగ్గర సైన్ తీసుకోవాలి. సూపరింటెండెంట్ దగ్గర సైన్ తీసుకొని పేపర్ తీసుకొని నెక్స్ట్ ఏంది? ఓపీ పేపర్ తీసుకొని
కరెక్ట్గా ఎంట్రీ దగ్గర బిల్ కౌంటర్ ఉంటుంది. బిల్ కౌంటర్ రూమ్ దగ్గర రూమ్ నెంబర్ 7 దగ్గర ఒక స్టాంప్ వేస్తుంది, సూపరింటెండెంట్ స్టాంపు. మళ్ళీ మనం ఎక్కడైతే ఓపీ తీసుకున్నామో, అంటే ఆ డాక్టర్ ఎక్కడైతే మీకు ఎల్ఓసి ఇచ్చిండో ఆ ఏరియాలో సెకండ్ ఫ్లోర్లో సూపరింటెండెంట్ ఉంటాడు. ఈ సూపరింటెండెంట్ సైన్ తీసుకొని బయలుదేరాలి. ఎక్కడికి వెళ్ళాలి? మీ దగ్గర ఉన్న నియరెస్ట్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. ఎమ్మెల్యే దగ్గర పిఏ ఉంటాడు. సో పిఏ దగ్గరికి వెళ్ళేసి మీ ఎల్ఓసి పేపర్ ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి, 2 ఫొటోస్, ఓల్డ్ రేషన్ కార్డు. ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఓల్డ్ రేషన్ కార్డు ఉంటేనే ఇదంతా ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఓల్డ్ రేషన్ కార్డు ఉంటేనే, ఎందుకంటే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతాడు. ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతాడు. ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది, నెంబర్ అడుగుతారు. ఓల్డ్ రేషన్ కార్డు న్యూ రేషన్ కార్డులో ఉండదు. ఎందుకు? కార్డ్ సిస్టమ్ అయితే ఎప్పుడైతే ఉన్నదో అందులోనే ఉంటుంది. న్యూ రేషన్ కార్డులో ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఉండదు. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇది మన దగ్గర లేదు, ఈ ఓల్డ్ రేషన్ కార్డు మన దగ్గర లేదనుకున్నాం, ఇది లేదంట. లేకపోతే మనం ఏం చేయాలి? ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవాలి ఎంఆర్ఓ ఆఫీస్లో. ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఎంతలో? మనకు 2 లక్షల లోపలనే ఉండాలి. నాకు తెలిసి 1.5 అయితే బాగుంటుంది. నాకు 1.5 అయితే బెటర్ అనుకుంటున్నా. కానీ 2 లక్షలే లాస్ట్. 130, 150 కాదు, 1 ల్యాక్ ఉంటే బాగుంటుంది నాకు తెలిసి. 1 ల్యాక్ ఉంటే మంచిది. లాస్ట్ వచ్చేసి 1.2 అంటే 1,20,000, 1,20,000 ఇది ఫైనల్. అంతకు మించి అయితే వెళ్ళకండి, అది నాకు బెటర్ అనిపిస్తుంది. 2 ల్యాక్స్ అంటారు కానీ అంత ప్రాసెస్ మీకు రాదు. 1.50, 1 ల్యాక్ అయితే చేయించుకోండి, వెళ్ళి మాట్లాడుకోండి. ఇవన్నీ పేపర్స్ తీసుకొని, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది తీసుకొని ఎమ్మెల్యే పిఏని కలవండి. ఎమ్మెల్యే పిఏకి హ్యాండ్ ఓవర్ చేస్తే అతను మీకు ఒక లెటర్ ఇస్తాడు. అది నెక్స్ట్ ప్రాసెస్లో మనం కంటిన్యూ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే క్లియర్గా ఉంది కదా మీకు? ఇదంతా తెలిసి అర్థమైపోయింది కదండి. నిమ్స్ హాస్పిటల్ ప్రాసెస్ నేను చెప్పింది. లేదనుకుంటే ప్రైవేట్ అనుకుంటే మనకు 3 లక్షలు 2.5 లక్షలు ఉంటే సరిపోతుంది. ఈ పేపర్ చింపేసి పక్క పడేసేయండి అంతే. ఓకే, బాయ్.